హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. మన తెలుగు వారందరికీ కూడా ఎంతో ఇష్టమైన అలాగే ముఖ్యమైన పండగ సంక్రాంతి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చే పిండి వంట అరిసెలు. మేమైతే వీటిని అత్తిరాసలని అంటాము. ఈ పండగకి ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా ఈ అరిసెలు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ బియ్యం నానబెట్టకుండా మార్కెట్లో దొరికే రెడీమేడ్ బియ్యం పిండితో అయితే అరిసెలు అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. మీరైతే వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గనక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా అయితే వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ సంక్రాంతి పిండి వంటలు చేసుకోవడానికి మార్కెట్లో దొరికే బియ్య పిండిని అయితే 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. వీటిలోంచి నేను 3 రకాల పిండి వంటలు చేసుకోబోతున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ అరిసెలు అయితే చేసి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్పు నిండుగా బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. మామూలుగా మనము అరిసెలు చేసుకోవాలంటే మనము నైటే బియ్యం అంతా నానబెట్టేసి వాటిని మిక్సీ పట్టి తర్వాత జల్లించుకొని తడిపిండితో మనము అరిసెలు అనేటివి ప్రిపేర్ చేసుకుంటాము. మనం ఇక్కడ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రైస్ పౌడర్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది తడిగా ఉండదు. కాబట్టి దీన్ని తడిపిండిని చేయడానికి ఈ విధంగా ఈ పిండిలో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనము ఇట్లా పిరికిడితో పట్టుకొని ఒత్తినప్పుడు ఉంటలాగా అవ్వాలి. అలా అయ్యే వరకు కొద్దిగా లైట్గా వాటర్ చల్లుకుంటూ దీన్ని అయితే మనము కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఉండలు లేకుండా ఉండడానికి మనము దీన్ని ఈ విధంగా జల్లెడలో వేసి పిండినంతటిని కూడా జల్లించుకోవాలి. చక్కగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పిండిని ఒకసారి మనము చూద్దాము. చూసారా, ఇలా చేతిలో తీసుకొని ఇట్లా ఉంట చేస్తే పిండి ఉంటాయి ఈజీగా మళ్ళీ విడిపోవాలి. ఈ విధంగా మనము ఈ తడిపిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా తడిపిండిని ప్రిపేర్ చేసుకొని ఇది తడి ఆరిపోకుండా పైనుంచి ఇట్లా గట్టిగా ఒత్తి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి బాండిని అయితే పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం తీసుకోకుండా కొంచెం తక్కువగా అంటే 3/4 కప్పు వరకు మనము బెల్లాన్ని తీసుకొని ఇందులో కొద్దిగా 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొదట మనము హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి దీన్ని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ రావాలి. కొంచెం ఈ బెల్లం పాకం అనేది చిక్కబడే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకం వచ్చిందా లేదని తెలుసుకోవడానికి ఈ విధంగా 1 కప్పులో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా వాటర్లో వేసామంటే ఈ బెల్లం పాకం అనేది ఈ విధంగా చక్కగా వేళ్ళతో ఇట్లా ఫోల్డ్ అయిపోతూ ఉంట పాకం అనేది రావాలి. ఈ విధంగా ఉంట పాకం వచ్చినప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకునేసి ఇక్కడే మనము 1 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా వేసుకోండి. ఈ విధంగా పిండిని కొద్దిగా పాకంలో వేసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ రావాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనము చక్కగా దీన్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి వేయడానికి మరొక సహాయం తీసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ నేనే వేసుకుని నేనే అయితే కలుపుకున్నాను. ఈ విధంగా చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని అయితే మనము చక్కగా కలుపుకోవాలి. పాకం మనం కరెక్ట్గా ఉండపాకం పట్టుకున్నామంటే చక్కగా అయితే మనము అరిసెలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం కొంచెం అటు ఇటు అయిందంటే అరిసెలు అనేటివి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పాకం పట్టేటప్పుడు చాలా దగ్గరనే ఉండి దాన్ని చెక్ చేసుకుంటూ మనం పాకం అయితే పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను. మనము ఈ బెల్లం పాకంలో బియ్య పిండి వేస్తున్నంతసేపు కూడా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకునే మనము ఈ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము గ్యాస్ని అయితే ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లారడానికైతే మనము పక్కన పెట్టేయాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో పిండినంతటిని కూడా ఒక దగ్గరికి అయితే తీసుకొని వచ్చి ఈ పిండి అనేది ఆరిపోకుండా మూతనైతే పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చేతిని తడి చేసుకొని ఈ విధంగా కొద్దిగా పిండినైతే తీసుకొని ఈ విధంగా చేత్తో గుండ్రంగా చేసుకొని
ఇప్పుడు ఈ అరిసెల పిండిని ఈ విధంగా నువ్వులలో అద్దుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద తడి చేసి ఈ విధంగా తడి చేత్తో అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న అరిసెలను బాగా కాగిన ఆయిల్లో వేసి మనము చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారా, అరిసెలు వేసిన తర్వాత వాటిని కదపకూడదు. పక్క నుంచి ఇట్లా ఆయిల్ని అరిసె పైన మనం ఇలా చల్లుతూ ఉన్నామంటే చక్కగా అరిసెలన్నిటివి ఈ విధంగా పొంగుతూ పైకైతే వస్తాయి. ఇప్పుడు వీటిని మరొక వైపుకైతే తిప్పి ఆ వైపు కూడా చక్కగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ అరిసెలను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే అరిసెలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అరిసెల్ని ఇరువైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత వీటిని ఆయిల్ లేకుండా ఈ విధంగా ఒత్తుకున్నామంటే అరిసెలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి. ఇదే విధంగా మనము మిగతా అరిసెల పిండినంతటినీ కూడా అరిసెలుగా అయితే చేసుకోవాలి. నువ్వులు అనేటివి మీ ఇష్టం అండి, తక్కువైనా ఎక్కువైనా కూడా వేసుకొని మీరు అరిసెల్ని ఒత్తుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులు లేకుండా కూడా కొంతమంది అరిసెలను అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఎలా చేసుకున్నా కూడా అరిసెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక ట్రెడిషనల్ వంట. ఇది చాలా బెల్లము బియ్య పిండి కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ కూడాను. నేనైతే అరిసెలన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మార్కెట్లో దొరికే బియ్య పిండితో నేను ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్లో అయితే మీరు అరిసెల్ని ప్రిపేర్ చేశారంటే చాలా చక్కగా అలాగే టేస్టీగా కూడా వస్తాయి ఫ్రెండ్స్. మనము ఈ అరిసెల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి బియ్య పిండిని అయితే కొంచెం ఎక్కువగానే తీసైతే పెట్టుకోవాలి. బియ్య పిండి కంటే మనము బెల్లం క్వాంటిటీని కొంచెం తక్కువగా అయితే తీసుకోవాలి. అప్పుడే మనకు అరిసెల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ పాకం కొంచెం బెల్లం ఎక్కువ తీసుకొని పాకం కొంచెం లూజ్ అయిందంటే కన్నా అందులో మనం కొద్దిగా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నా కూడా మనము చక్కగా అరిసెలు అనేటివి చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అరిసెలను అయితే నేను చక్కగా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. మీరంతా సంక్రాంతి పండగ కోసం ఈ అరిసెలను అయితే చేసుకున్నారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, చక్కటి కలరు, అదేవిధంగా పైన క్రిస్పీగా ఈ విధంగా తుంచితే తునిగిపోయే విధంగా అరిసెలు అనేటివి చక్కగా అయితే వచ్చాయి. ఎక్కువ శ్రమ లేకుండా మార్కెట్లో దొరికే బియ్య పిండితో మనం ఈ విధంగా అరిసెలు అనేటివి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనమైతే చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.